ఈరోజు తోటకూర పులుసు కూర చేస్తున్నానండి. ఫస్ట్ బాండీలో మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత కొంచెం ధనియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. ఇవి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకొని కలిపేసి ధనియాలు, జీలకర్ర, మెంతులు వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి వేస్తున్నానండి. ఇది కూడా లైట్గా వేయించుకోవాలి. వేయించి తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. వేరే ప్లేట్లో తీసుకున్నాక మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు తోటకూర పులుసు చేయడానికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నప్పుడే కొంచెం వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా వేస్తున్నానండి. టమాటా వేసి మొత్తం కలిపేసుకోవాలి. టమాటా కొంచెం మెత్తగా అయ్యేంతవరకు ఉడికించాలి. ఇప్పుడు టమాటాలు కూడా మెత్తగా అయింది. ఇప్పుడు తోటకూర వేసుకోవాలి. తోటకూర వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. తోటకూర కొంచెం వేగిన తర్వాత అప్పుడు కొంచెం పసుపు వేస్తున్నానండి. అలాగే కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేస్తున్నానండి. తోటకూర పులుసు కాబట్టి కొంచెం లూజ్గానే చేసుకోవచ్చు. ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. ఇది మొత్తం ఒకసారి కలిపేసి తోటకూర కొంచెం ఉడికే వరకు ఉడకనివ్వాలి. తోటకూర ఇలా ఉడుకుతున్నప్పుడే ముందుగా వేయించి పౌడర్ చేసుకున్న పౌడర్ వేస్తున్నానండి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేయించి పౌడర్ చేసింది. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. తోటకూర కొంచెం ఇలా దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలిపేసుకొని దించేసుకోవడమే. తోటకూర కూడా కరెక్ట్గా ఉడికింది. తోటకూర పులుసు రెడీ అయిపోయిందండి. తోటకూర పులుసు కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను.